సో చాలా చక్కటి పాటలు, అదేవిధంగా లూయిస్ అక్క, షీఈస్ అవర్ ఓన్ సిస్టర్, లైక్ మా పెద్దక్కగా నేను భావిస్తూ ఉంటాను. సో ఆమె నన్ను గురించి చెప్పిన, నా కుటుంబాన్ని గురించి చెప్పినటువంటి కొన్ని మంచి మాటలను బట్టి కూడాను అక్కకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సో ఈ సమయంలో ఇది నా పార్ట్నర్షిప్ ఇండియా వారు నిర్వహిస్తున్నటువంటి ఈ క్రిస్మస్ ఫంక్షన్లో మరి కొంత సమయం నన్ను షేర్ చేసుకోమని అడిగినటువంటి కృష్ణయ్యకు కూడాను ధన్యవాదాలు. అదేవిధంగా పార్ట్నర్షిప్ ఇండియాలో ఉన్నటువంటి బోర్డ్ మెంబర్స్కు, తర్వాత ఉన్నటువంటి మెంబర్స్ అందరికి కూడాను నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సో ఈ సమయంలో క్రిస్మస్ గురించి ఆలోచిస్తున్నప్పుడు మనం కొన్ని విషయాలని గుర్తు చేసుకున్నాం. ఎందుకంటే మనం క్రిస్మస్ గురించి ఎప్పుడు ఏది చెప్పినా కానీ ఏది కూడాను క్రొత్త విషయాలేమి మనకు కనబడవు. అంతా కూడాను చాలా సంవత్సరాలుగా, అంటే ఒక వ్యక్తి పుట్టినప్పటి నుంచి ఒక క్రైస్తవుడు అయి ఉన్నట్టయితే అతను చనిపోయేంత వరకు కూడా ప్రతి సంవత్సరము అప్పుడప్పుడు మధ్యలో కూడాను ఈ క్రిస్మస్ యొక్క సందేశాన్ని వింటూనే ఉంటుంటాం. అదేవిధంగా ఒకవేళ క్రైస్తవేతర కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తులు ఉన్నట్టయితే వారు యేసు ప్రభువును అంగీకరించిన తర్వాత వారు కూడాను క్రిస్మస్ యొక్క సందేశాన్ని చాలా ఫ్రీక్వెంట్గా వింటూ ఉండటం కూడా మనం గమనిస్తూ ఉంటున్నాం. కాబట్టి ఈ విషయాలన్నింటిని బట్టి మనం వీఆర్ నాట్ గోయింగ్ టు డీల్ ఆర్ వీఆర్ నాట్ గోయింగ్ టు సీ ఎనీ న్యూ థింగ్ అబౌట్ క్రిస్మస్, బట్ మనకు తెలిసినటువంటి విషయాలని మరొకసారి దేవుని యొక్క సన్నిధిలో ఈ క్రిస్మస్ మనకి ఏమై ఉంది అనేటువంటి విషయాల గురించి ఒకసారి ఆలోచిద్దాం, పునశ్చరణ చేసుకుందాం. ప్రత్యేకంగా ఈ క్రిస్మస్ గురించి ఆలోచిస్తున్నప్పుడు మనకు ఈ విషయాల్ని బైబిల్లో ఇద్దరు వ్యక్తులు చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసినట్టు మనం చూస్తుంటాం. ఒకటి మత్తయి, 2 లోతు. ఇక్కడ మనకు 4 గాస్పల్స్ కనిపిస్తున్నప్పటికీ కూడాను ఈ 4 గాస్పల్స్లో మార్క్ అండ్ యోహాను వీళ్ళిద్దరు కూడాను క్రిస్మస్ గురించినటువంటి సమాచారాన్ని ఎక్కువ ప్రస్తావించలేదు. కానీ మత్తయి రాసిన సువార్తలో మాత్రం మత్తయి చాలా చక్కగా క్రిస్మస్ యొక్క విషయాలను, లేకుంటే యేసు ప్రభు యొక్క జననాన్ని ప్రస్తావించడం మనం గమనిస్తున్నాం. అదేవిధంగా డాక్టర్ లూక్ కూడాను తాను రాసినటువంటి శుభవార్తలో ఈ యొక్క క్రిస్మస్ గురించినటువంటి సమాచారాన్ని కూలంకషంగా ఇక్కడ ప్రస్తావించినట్టు మనం చూస్తున్నాం అన్నమాట. అయితే ఏదేమైనప్పటికీ కూడాను ఈ గాస్పల్స్ లో వారు ప్రస్తావించిన విషయాల్లో కానీ మనం చూసినట్టయితే ఇవన్నీ కూడాను మనకు ఒక విషయాన్ని తెలియజేస్తున్నాయి. ఏంటి ఆ విషయం అంటే, క్రిస్మస్ లేదంటే యేసు ప్రభు వారి యొక్క పుట్టుక అనేటువంటిది ఇట్ ఈస్ నాట్ అన్ యాక్సిడెంటల్ వన్. ఆయన పుట్టడం అనేటువంటిది అది ఒక యాక్సిడెంటల్గా జరిగినటువంటి విషయం కాదు. ఆయన పుట్టుక అనేటువంటిది ఒక ప్లాన్డ్ అండ్ వెరీ సిస్టమాటిక్ వే ఆఫ్ ఇన్కార్నేషన్ అనేటువంటి విషయాన్ని మనం గమనించవచ్చు. ఆయన పుట్టడం అనేటువంటిది దేవుని యొక్క అనాది కాల ప్రణాళికలో ఆయన యొక్క ప్రణాళికను ఇంప్లిమెంట్ చేస్తూ వస్తున్నప్పుడు ఒక పాయింట్ ఆఫ్ టైంలో ఆయనను దేవుడు ఈ లోకంలోకి పంపించినట్టుగా, లేక దేవుడే ఈ లోకంలోకి వచ్చినట్టుగా మనం గమనిస్తుంటాం. అందుకనే మనం ఆ విషయాలను గలతీయులకు రాసిన పత్రికలో పౌలు భక్తుడు చాలా 4వ అధ్యాయం 4వ వచనంలో చక్కగా వివరించడం మనం చూస్తుంటాం. ఏంటంటే, కాలము సంపూర్ణమైనప్పుడు లేక పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని ఈ లోకంలోకి పంపాడు అనేటువంటి విషయాన్ని మనం చూస్తున్నాం. అంటే ఇక్కడ ఈ యొక్క వచనాన్ని కానీ మనం పరిశీలించి చూసినట్టయితే, టైమ్ హ్యాడ్ ఫుల్లీ కమ్, కాలము పరిపూర్ణమైనప్పుడు లేక కాలము సంపూర్ణమైనప్పుడు. అంటే యేసు ప్రభు వారు ఈ లోకంలోకి రావటానికి, లేక దేవుడు మానవ రూపంలో రావటానికి ఒక పాయింట్ ఆఫ్ టైం అవసరమైంది. ఆ పాయింట్ ఆఫ్ టైం ఏ విధంగా అవసరమైందంటే, అప్పటికి అన్నీ కూడాను ఫుల్లీ కంప్లీటెడ్, లేదంటే ఆ టైం సంపూర్తిగా అవసరమై ఉంది.
లేకుంటే ఆ టైంలో తప్పనిసరిగా రావాల్సినటువంటి ఆవశ్యకత ఉన్నది అనేటువంటి విషయాన్ని మనం గమనిస్తున్నాం. ఎందుకు ఆ టైంలో రావాల్సి వచ్చింది అని కానీ మనం చూసినట్లయితే, అప్పట్లో ఉన్నటువంటి సామాజిక, ఆర్థిక, రాజకీయ అక్కడ ఉన్నటువంటి పరిస్థితులన్నీ కూడాను ప్రభువారు ఈ లోకంలోకి రావడానికి చాలా అవసరమైనటువంటిగా మనం గమనిస్తుంటున్నాం. కారణం ఏంటి అని కానీ ఆలోచిస్తే, ఆ రోజుల్లో 1వ శతాబ్దంలో లేక బీసీ చివరి శతాబ్దాల్లో మనం అనుకుంటున్నటువంటి బీసీ 1st, 2nd and 3rd, 4th సెంచరీస్లో కానీ ఒకసారి మనం చూసి పరిశీలించినట్టయితే, అక్కడ రోమీల యొక్క ప్రాబల్యం ఎక్కువగా ఉంటూ వచ్చింది. తర్వాత ఇశ్రాయేలులు అనేటువంటి వారు, యూదులు అనేటువంటి వారు చాలా సప్రెషన్కు గురవుతున్నారు. సమాజంలో చాలా రకరకాలైనటువంటి దుందుడుకు చర్యలు లేక చాలా రకాలైనటువంటి విధ్వంసకరమైనటువంటి పరిస్థితులు జరుగుతూ ఉన్నాయి. ప్రజలందరూ కూడాను ఏదో ఒక వింత కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ప్రజలందరూ కూడా దే ఆర్ లుకింగ్ అన్ టు ది గాడ్, ప్రభు కోసం, దేవుని కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. అంటే మెషియా కోసం ఎదురు చూస్తున్నారు. అంటే యేసు ప్రభు వారు లాగా వస్తారని వాళ్ళకి తెలియదు కానీ, బట్ సమ్ వన్ విల్ కమ్ అండ్ టు డెలివర్ అస్ అనేటువంటి విషయాన్ని వారు ఎక్కువగా ఆలోచిస్తూ దానికోసం ఎదురు చూస్తూ ఉన్నారు. అలాంటి పరిస్థితుల్లో యేసు ప్రభు వారు ఈ లోకంలోకి వచ్చినట్టుగా మనం చూస్తున్నాం అన్నమాట. అందుకనే పౌలు భక్తుడు చాలా క్లియర్గా ఏం చెబుతున్నాడంటే, కాలము సంపూర్ణమైనప్పుడు ఆయన ఈ లోకంలోకి రావడం జరిగింది అనేటువంటి విషయాన్ని మనం గమనిస్తున్నాం. ఈరోజు ఈ క్రిస్మస్ యొక్క సందేశాన్ని మనం ఒకసారి వింటున్నప్పుడు, నేను ఈ యొక్క సందేశాన్ని 3 పార్ట్లుగా విభజిస్తూ వచ్చాను. ఒకటి వెన్, ఎప్పుడు, రెండవది హౌ, ఏ విధంగా, 3 వై, ఎందుకు అనేటువంటి ఈ యొక్క 3 భాగాలను మనం పరిశీలనలోకి తీసుకొని ఈ రోజు యొక్క సందేశాన్ని కొంత మనం వినటానికి ప్రయత్నం చేద్దాం. ఎందుకు యేసు ప్రభు వెన్, ఎప్పుడు రావాల్సి వచ్చినట్టు ఇంతకు ముందు చెప్పుకున్నాము. కాలము పరిపూర్ణమైనప్పుడు ఆయన రావాల్సి వచ్చింది. అంత మాత్రమే కాకుండాను ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క ఈ లోకంలో ఆయన ఇన్కార్నేషన్ గురించినటువంటి ప్రవచనాలు బైబిల్లో కోకొల్లలుగా ఉన్నట్టు మనం గమనిస్తున్నాం. చాలా చాలా సందర్భాల్లో పాత నిబంధన గ్రంథం అంతట్లో కూడాను ఆయన యొక్క రాకడ గురించి చెప్పబడినటువంటి ప్రవచనాలు మనం చాలా చూస్తుంటాం. ఆ విషయాల్ని మత్తయి సువార్తలో కూడాను ఎక్కువగా మత్తయి ప్రస్తావించినట్టుగా కూడా మనం చూస్తుంటాం అన్నమాట. అందుకని మత్తయి సువార్త అంతట్లో కూడా ప్రభు యొక్క జననాన్ని గురించినటువంటి ఆ పాయింట్స్ని అక్కడి నుంచి మొదలు పెట్టుకొని చివరి వరకు కూడాను ఆయన ఎక్కువ కూడాను ప్రవచనాలను ఎత్తి చూపిస్తూ, ఆ ప్రవచనాల ప్రకారం యేసు ప్రభు ఈ లోకంలోకి రావాల్సిన అవసరం ఉంది కాబట్టి ఆయన ఈ లోకంలోకి వచ్చాడు అని చెప్పేసి మత్తయి రాస్తున్నట్టు మనం గమనిస్తున్నాం. ఇక్కడ 2 విషయాలు ఏంటంటే, వెన్ అనేటువంటి దానికి మనం ఆలోచించాల్సినటువంటి 2 విషయాలు ఏంటంటే, ఆయన ఎప్పుడు వచ్చాడు అంటే కాలము సంపూర్ణమైనప్పుడు, రెండవది ప్రవచనాలను నెరవేర్పు కోసం. ప్రవచనాలన్నీ కూడాను నెరవేరుతూ ఉన్నటువంటి సందర్భంలో ప్రవచనాలంతా అన్ని కూడాను ఒకదానితో ఒకటి సరిపోల్చుకుంటూ ఒకదానితో ఒకటి కలిసి ముందుకు వెళుతున్నటువంటి సందర్భాల్లో ఆయన ఈ లోకంలోకి వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. తర్వాత హౌ, ఏ విధంగా ఆయన ఈ లోకంలోకి రావాల్సి వచ్చింది, ఏ విధంగా వచ్చారు అని కానీ మనం ఆలోచించినట్టయితే, ప్రభువారు ఆయన యొక్క రాకడ గురించి లేక ఆయన యొక్క జననాన్ని గురించినటువంటి విషయాలు కానీ మనం చూసినట్టయితే, వెరీ బ్యూటిఫుల్లీ హీ ప్లాన్, వెరీ బ్యూటిఫుల్లీ మెటిక్యులస్లీ హీ ఎగ్జిక్యూటెడ్ అండ్ వెరీ ప్రొటెక్టివ్లీ హీ బ్రాట్ అనేటువంటి విషయాలు మనం చూడగలం అన్నమాట. ఆయన యొక్క జననాన్ని గురించి మనం ఆలోచించినప్పుడు ఆయన యొక్క ప్రభు యొక్క ప్రణాళిక, యేసు ప్రభు వారు ఈ లోకంలోకి రావటానికి దేవుని యొక్క ప్రణాళికను మనం కానీ ఒకసారి ఆలోచిస్తున్నట్టయితే అవి చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. రెండవదిగా వాటి యొక్క అనుభవము అద్భుతంగా ఉంటుంది. మూడవది కూడాను వాటి యొక్క ఇంప్లిమెంటేషన్ అనేటువంటిది కూడాను చాలా ఎంఫటిక్ గా ఉన్నట్టుగా మనం చూడగలం అన్నమాట. కాబట్టి ప్రియమైన వారులారా, ఆయన ఏ విధంగా ఈ లోకంలోకి వచ్చాడు అనేటువంటి విషయాలు కానీ మనం గమనించినప్పుడు ఇక్కడ మనం
ఒక ఒక యంగ్ గర్ల్ ఆయన సాధనంగా వాడుకున్నట్టుగా, ఇన్స్ట్రుమెంట్గా వాడుకున్నట్టుగా మనం చూస్తూ ఉంటాం అన్నమాట. అంతేకాకుండాను ఆయన ప్రణాళికలో ఎంత బాగా వాటన్నిటిని కూడాను సిద్ధం చేసి పెట్టాడు, క్రోనలాజికల్ ఆర్డర్లో సిద్ధం చేసి పెట్టాడు అని కానీ మనం ఆలోచించినట్టయితే, మొట్టమొదటిగా కైసర్ ఐగుస్ట్ అనేటువంటి విషయాన్ని మనం ఒకసారి ఆలోచించినట్టయితే, ఈ కైసర్ అగస్టస్ అనేటువంటి ఈయన అక్కడ రోమీలకు అంటే రోమా సామ్రాజ్యానికి అధిపతిగా ఉన్నప్పుడు ఈయన వీళ్ళు చేస్తున్నటువంటి ఒక పని ఏంటంటే, అందరూ కూడాను ప్రజా సంఖ్యలో తమ తమ పేర్లను నమోదు చేసుకో ఒక సెన్సస్ తీస్తూ ఉన్నాడు అనమాట. సెన్సస్ తీస్తూ ఆ సెన్సస్ లో వారి వారి గ్రామాలకు వాళ్ళు వెళ్ళేసి వారు అక్కడ ఆ సెన్సస్ లో వారి పేర్లను నమోదు చేయించుకోవాలి అనేటువంటి విషయాన్ని వారు అక్కడ ఒక గజెట్ ని విడుదల చేసినట్టుగా మనం చూస్తుంటాం. సో ఆ సందర్భంలో తప్పనిసరిగా ఈ మేరీ అండ్ జోసెఫ్ ఇంకా పెళ్లి కానటువంటి జస్ట్ బెట్రోత్లే జరిగినటువంటి ఈ కపుల్ వారు అక్కడికి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. అది సీజర్ చేసినటువంటి ఒక ఒక పనిగా మనం చెప్పుకోవచ్చు. రెండవది, మేరీకి ఏంజిల్ ఏ విధంగా ఆ మెసేజ్ని అందించింది అనేటువంటి విషయాన్ని కూడా గమనించినట్టయితే, మేరీ ఎప్పుడు కూడాను ఆమెకు ఇలాంటి వార్త వస్తుంది అని చెప్పేసి ఎప్పుడు కూడా ఎక్స్పెక్ట్ చేసి ఉండకపోవచ్చు. కారణం ఏంటంటే షీఈస్ ఇన్ మ్యారేజబుల్ ఏజ్, ఆమెకు వివాహము కావాల్సినటువంటి వయసు. అందుకని అక్కడ మనం గమనించేటువంటిది ఏంటంటే, ఆమె పెళ్లి చేసుకోవడానికి బెట్రూత్ లేక నిశ్చితార్థం జరిగిపోయింది అనమాట. నిశ్చితార్థం జరిగింది అంటే దాని అర్థం ఏంటంటే ఆమె మ్యారేజబుల్ ఏజ్ లో ఉన్నట్టుగా మనం గమనించగలం. సరే, ఇలాంటి ఒక స్త్రీకి లేకుంటే ఒక యంగ్ గర్ల్ కు గాబ్రియల్ ఏంజిల్ వచ్చేసి ఆ యొక్క ప్రభువు నీ ద్వారా నువ్వు పరిశుద్ధాత్మ వల్ల గర్భవతి అవుతావు, ఒక బిడ్డని కంటావు అని చెప్పినప్పుడు ఇట్ వాస్ ఎన్ అమేజింగ్ షాక్. లేకుంటే ఆమెకు అది ఒక వింతైనటువంటి ఆలోచనగా ఉండి ఉండొచ్చు. చాలా వింతైనటువంటి న్యూస్ గా ఆమె రిసీవ్ చేసుకోవటం మనం గమనిస్తుంటాం అన్నమాట. అందుకని మేరీ ఏమంటుందంటే, ఇది ఏ విధంగా సాధ్యం అవుతుంది, ఇది ఏ విధంగా నాకు సాధ్యపడుతుంది అనేటువంటి విషయాన్ని ఆమె అక్కడ ఎక్స్ప్రెస్ చేస్తున్నట్టుగా మనం గమనిస్తుంటాం. అందుకని ఇలాంటి సమస్య వస్తుందని చెప్పేసి ముందుగానే ఎలిజబెత్ని కూడాను ఏంజిల్ లేకుంటే ప్రభు యొక్క ప్రణాళికలో ప్రిపేర్ చేసి పెట్టినట్టుగా మనం చూస్తాం. సో నీవే కాదు ఆశ్చర్యపడుతుంది, ఇలాంటి పరిస్థితి నీకే కాదు ఇంకా మీ బంధువు అయినటువంటి ఎలిజబెత్ కూడా ఇలాంటి పరిస్థితి జరిగింది. సో ఆమె చాలా వృద్ధాప్యంలో ఉన్నారు, ఆమెకి ఏమాత్రం కూడాను పిల్లలను కనేటువంటి వయసు పరిస్థితులు లేనటువంటి స్థితిలో ఆమె ఉన్నారు. అలాంటి ఆవిడకు ఒక బిడ్డ పట్టబోతున్నాడు. ఆమెకి ఇప్పుడు 5th మంత్ ఆమె క్యారింగ్ గా ఉంటుంది. కాబట్టి ఆమెకే అది జరిగినప్పుడు మరి నీకు కూడా నీకు జరగడానికి అవకాశం ఉంది కదా అనేటువంటి ఆలోచనను మేరీలో కలిగించడం కోసం అని చెప్పేసి దేవుడు ఎలిజబెత్ ఆమె యొక్క గర్భాన్ని కూడాను వృద్ధాప్యంలో ఓపెన్ చేసినట్టుగా మనం చూస్తుంటాం అన్నమాట. అందుకని ఈ ఎలిజబెత్ దగ్గరకు మేరీ డజంట్ నో దట్, ఈమెకు మేరీకి తెలిసి ఉండదు అక్కడికి నేను వెళ్ళినప్పుడు వాళ్ళు ఈ విధంగా నాకు రిసీవ్ చేసుకుంటారనేటువంటి ఆలోచన కూడా ఈమెకు ఉండి ఉండదు. బట్ మేరీ ఎప్పుడైతే ఎలిజబెత్ని చూడటానికి వెళ్ళిందో అక్కడ ఆ ఎలిజబెత్ పాడినటువంటి పాట లేకుంటే ఎలిజబెత్ చెప్పినటువంటి మాటలు, ఆమె గర్భంలో ఉన్నటువంటి యోహాను ఆ శిశువు ప్రవర్తించినటువంటి విధానంగా చూసినట్టయితే బహుశా మేరీకి చాలా ఆశ్చర్యాన్ని కలిగించి ఉండొచ్చు. ఏమంటే మేరీలో ఒకలాంటి ధైర్యాన్ని నిశ్చయితను కల్పించి ఉండొచ్చు. సో దిస్ హౌ గాడ్ ప్రిపేర్స్ మేరీ. అంతేకాకుండాను ఆమె భర్త అయినటువంటి యోసేపు కూడాను మనకు తెలుసు ఏంజిల్ కనపడటం, ఆ ఏంజిల్ కనపడినప్పుడు తను కూడాను వరి అయినట్టుగా మనం చూస్తున్నప్పుడు ఈ విషయాలన్నీ కూడాను అంటే జోసెఫ్ తో మాట్లాడినటువంటి విషయాలు లూక్ నమోదు చేయలేదు, కానీ మత్తయి సువార్తలో ఈ విషయాలని నమోదు చేసినట్టుగా మనం చూడగలం అన్నమాట. ఇప్పుడు మత్తయి సువార్తలో రాసిన విధంగా చూసినట్టయితే జోసెఫ్ దగ్గరకు ఏంజిల్ వెళ్ళినప్పుడు ఆయన కూడాను కొంత కలత చెంది
మనం గమనిస్తుంటాం. అయితే ఏంజెల్ చెప్పినటువంటి మాటకు జోసెఫ్ అక్కడ విధేయత చూపించినట్టు కూడా మనం గమనించవచ్చు. ఎందుకంటే ఇది పరిశుద్ధాత్మ కలిగినటువంటి కార్యము కాబట్టి, సో యూ షుడ్ నాట్ సే నో టు ఇట్. ఇది ఏమాత్రం కూడా మీరు అశ్రద్ధగా తీసుకోవడానికి లేదు, లేకపోతే దీని గురించి మీరు ఎక్కువగా వరీ కావడానికి కూడా లేదని చెప్పేసినటువంటి విషయాలు మనం చూస్తూ ఉంటాం. కాబట్టి జోసెఫ్ కూడాను ఆ విషయాన్ని అంగీకరించినట్టుగా మనం గమనించగలం. దట్స్ హౌ గాడ్ ప్రిపేర్స్ జోసెఫ్. సో గాడ్ one side he is preparing Mary, and the other side he is preparing the entire circumstances. అన్ని పరిస్థితులను కూడాను ప్రిపేర్ చేస్తూ వస్తున్నట్టుగా మనం గమనించగలం. అంతేకాకుండాను ఇక్కడ దేవుడు తన యొక్క ఏంజలిక్ హోస్ట్స్ ను కూడా ప్రిపేర్ చేస్తూ ఉన్నాడు. ఎప్పుడైతే మేరీకి గాబ్రియల్ ఈ విషయాన్ని చెప్పడం జరిగిందో, తర్వాత ఆ విషయాలన్నిటిని కూడాను అక్కడున్నటువంటి ఏంజలిక్ హోస్ట్ అందరికి కూడా ఈ విషయాన్ని ప్రొక్లెయిమ్ చేసినట్టుగా మనం చూస్తూ ఉంటాం అన్నమాట. అంతేకాకుండాను ఈ విషయాన్ని షెపర్డ్స్ కూడాను తెలియపరచవలసినటువంటి అవసరం వచ్చింది. అదే విధంగా జ్ఞానులకు కూడా తెలియవలసిన అవసరం వచ్చింది. ఈ విధంగా చూసుకుంటూ పోయినట్టయితే మనం చాలా, అంటే మేరీకి జరిగినటువంటి ఈ విషయము, మేరీ యొక్క గర్భం ద్వారా యేసు ప్రభు వారు ఉదయించబోతున్నారు అనేటువంటి విషయము మేరీకి కేవలము నీ గర్భంలో శిశువు పుట్టబోతున్నాడు అనేటువంటి విషయం మాత్రమే తెలుసు, కానీ అవుట్ సైడ్ ఇవన్నీ కూడా దేవుడు ప్రిపేర్ చేసుకుంటూ వస్తున్నాడు. ఆయన యొక్క ప్రణాళికలు ఇవన్నీ కూడాను చక్కగా ఒకదానంటే ఒకటి జరుగుతూ వస్తున్నటువంటి విషయాలన్నింటినీ కూడాను మేరీకి ఏమాత్రం కూడా తెలియదు అనమాట. మేరీ నోస్ ఓన్లీ వన్ థింగ్, దట్ the Savior is coming into this world through her womb. ఆమె గర్భం ద్వారా సేవియర్, ఒక రక్షకుడు ఈ లోకంలోకి రాబోచున్నాడు అనేటువంటి విషయం మాత్రం ఒకటే తెలుసు, కానీ హౌ గాడ్ ప్రిపేర్స్, హౌ గాడ్ ప్లాన్స్, ఆయన ఏ విధంగా ప్రణాళికను సిద్ధం చేస్తూ వస్తున్నాడు, ఆయన ఏ విధంగా తన ప్రణాళికను ఇంప్లిమెంట్ చేస్తూ వస్తున్నాడు, అమలు పరుస్తూ వస్తున్నాడు అనేటువంటి విషయాన్ని మేరీకి మాత్రం కూడా తెలియదు. అయితే వీరందరూ కూడాను ఎప్పుడైతే ఏంజిల్స్ షెపర్డ్స్ దగ్గరికి, లేకుంటే అక్కడ ఉన్నటువంటి గొర్రెల కాపరుల దగ్గరికి వెళ్ళి చెప్పడం జరిగిందో, వారు మనకు తెలుసు వాళ్ళ యొక్క రెస్పాన్స్ ఏ విధంగా ఉందో. వాళ్ళు చాలా చాలా క్విక్ గా రెస్పాండ్ అయ్యారు. ఫస్ట్ లో భయపడ్డారు, తర్వాత ఆ భయాన్ని పోగొట్టడానికి ఏంజిల్ గాబ్రియల్ ఒక అష్యూరెన్స్ ఇవ్వటము, ఆ అష్యూరెన్స్ ని బేస్ చేసుకొని వాళ్ళు అక్కడ శిశువును చూడటానికి వచ్చినట్టుగా మనం చూస్తుంటాం. బహుశా వీరు వచ్చినప్పుడు ఈ యొక్క షెపర్డ్స్ లేకుంటే గొర్రెల కాపరులు వచ్చినప్పుడు మేరీకి అర్థమై ఉండకపోయి ఉండొచ్చు. వై దే హ్యావ్ కమ్, ఎందుకు వచ్చారనేటువంటి విషయాన్ని తెలుసుకొని ఆమెకు అర్థం కాకపోయి ఉండొచ్చు, బట్ దే కేమ్. అంతేకాకుండా ఈ విషయాలను మేరీకి తెలియకుండా ఇంకా జరిగేటువంటి కొన్ని విషయాలు ఉన్నాయి. అక్కడ ఆకాశంలో ఒక వింతైనటువంటి నక్షత్రం ఉద్భవించడం, ఆ నక్షత్రాన్ని జ్ఞానులు, తూర్పు దేశపు జ్ఞానులైనటువంటి వారు చూడటం, ఇవన్నీ కూడాను వితౌట్ నోయింగ్, అంటే మేరీకి ఏమాత్రం తెలియకుండా జరుగుతూ వస్తున్నటువంటి విషయాలు. బట్ ఓన్లీ మేరీ నోస్ దట్ షీ ఈస్ గోయింగ్ టు గివ్ బర్త్ టు ద సేవియర్. ఆయన ప్రభు అయిన రక్షకుడు అయినటువంటి యేసుకు మాత్రము ఆమె జన్మను ఇవ్వబోతుందనేటువంటి విషయం ఒక్కటి మాత్రమే ఆమెకు తెలుసు. మిగిలిన విషయాలు ఆమెకు ఏమాత్రం కూడాను తెలియదు. సో ప్రియమైన వారలారా, ఈ సందర్భంలో మనం ఇక్కడ మేరీ యొక్క లైఫ్ నుంచి, లేకుంటే దేవుని యొక్క ప్రణాళిక నుంచి గమనించవలసినటువంటి ఒక విషయం ఏంటంటే, కొన్ని సందర్భాల్లో దేవుడు ఏదైతే తన ప్రణాళికలను ఇంప్లిమెంట్ చేయాలనుకుంటున్నాడు, దేవుడు ఏదైతే తన ప్రణాళికలను మన ద్వారా ఈ సమాజంలో నిర్వహించాలని ఆశిస్తున్నాడు, అవి కొన్ని సందర్భాల్లో మనకు కేవలం కొంత మటుకు మాత్రమే తెలుసు. బట్ ఆ విషయాన్ని మ్యాగ్నిఫై చేయటానికి, లేకుంటే ఆ విషయాన్ని తెలియపరచడం కోసం, లేకుంటే ఆ విషయాన్ని ఎగ్జిక్యూట్ చేయటం కోసం దేవుడు మన చుట్టుపక్కల అన్నిటి పరిస్థితులన్నీ కూడా ప్రిపేర్ చేస్తూ వస్తుంటాడు. ఎప్పుడైతే అవన్నీ మన దృష్టికి వస్తాయో అప్పుడు మాత్రం మనం ఆశ్చర్యానికి గురయ్యేటువంటి వాళ్ళని ఉంటాం అన్నమాట. అంతవరకు ఏమనిపిస్తుంది అంటే, మనకు కేవలం నాకు ఒక్కళ్ళకి మాత్రమే ఇది తెలుసు, నాకు మాత్రమే ఇది తెలుసు అనేటువంటి, నేను ఒక్కళ్ళనే అనేటువంటి ఆలోచనతో మనం ఉంటాం.
కానీ దేవుని యొక్క ప్రణాళిక సంపూర్తిగా విశదీకరించబడినప్పుడు, దేవుని యొక్క ప్రణాళిక సంపూర్తిగా నెరవేర్చబడుతూ ఉన్నప్పుడు అప్పుడు అనిపిస్తుంటది మనకు, ఓ దేవుడు ఇంతగా ఈ విషయాలన్నింటినీ కూడాను సిద్ధం చేసి పెట్టాడా, దేవుడు ఈ విషయాలన్నింటినీ కూడా ఇంతగా తయారు చేసి పెట్టాడా, నా కోసం ఆయన ఇంతగా ప్రణాళికను రచించి పెట్టాడా అనేటువంటి విషయాన్ని మనం అప్పుడు అర్థం చేసుకుంటాం అన్నమాట. సో ఆ విధంగా దేవుడు ఒక ప్రణాళికను రచించడం మాత్రమే కాకుండా ఆ ప్రణాళికను చాలా పగడ్బందీగా ఇంప్లిమెంట్ చేసినట్టుగా మనం చూస్తాం. అదే విధంగా ఇంకా మనం ఇక్కడ కొన్ని విషయాలు ఏం చూడగలం అంటే సిమియోన్ విషయంలో కూడా అనమాట. ఈ సిమియోన్ కూడాను ఏం చేస్తుంటాడంటే, ఎప్పుడైతే యేసుప్రభు వారు పుట్టిన తర్వాత 8వ దినాన అక్కడ యొక్క దేవాలయంలో వారి యొక్క ఆచార ప్రకారము వారు కొన్ని రిచువల్స్ ను కండక్ట్ చేయడానికి తీసుకువెళ్ళినప్పుడు ఆ సిమియోను ఆ బిడ్డను తన చేతిలో తీసుకొని ఆయన చెప్పిన మాటలను బట్టి కూడాను అప్పుడు మేరీకి ఇంకొంచెం అర్థమవుతూ వస్తుంది అనమాట. సో ఈయన చీకటిలో ఉన్నటువంటి వారికి వెలుగునిచ్చేటువంటి వాడు, ఇశ్రాయేలీలకు మహిమను తీసుకొచ్చేటువంటి వాడు అనేటువంటి మాటలను ఇక్కడ సిమియోను చెప్పడం మనం గమనిస్తుంటాం అన్నమాట. ఆయన చేతుల్లోకి తీసుకున్న చిన్న బిడ్డను. సో ఈ పరిస్థితులన్నింటినీ కూడా మనం ఒకసారి ఆలోచించి చూసినట్టయితే దేవుడు మేరీ ఏం చేస్తుందంటే ఒకదానికి ఒకటి ఆమె జీవితంలో సంభవించినటువంటి సంఘటనలన్నింటినీ కూడాను ఒకదానితో ఒకటి ఆమె పోల్చుకుంటూ, ఆమె ఆలోచించుకుంటూ వీటన్నిటిని కూడా ఆమె హృదయంలో భద్రం చేసుకుంటూ ఉన్నట్టుగా మనం గమనిస్తుంటాం. అందుకని ఈ విషయాలన్నింటినీ కూడా ఆమె ఒకదానితో ఒకటి పోల్చుకొని ఒకదానితో ఒకటి ఆమె సరిచూసుకుంటూ తన హృదయంలో దాచుకుంటూ పదిలపరుచుకుంటూ వస్తుంది. కాబట్టి అందుకని ప్రభువారు ఆ శిలువ మరణానికి అప్పగించబడినప్పుడు ఆమె ఆయన ప్రక్కనే ఉన్నప్పటికి కూడాను ఆమె షీ కుడ్ నాట్ గెట్ దట్ మచ్ డిస్టర్బ్. ఒకవేళ మనకు ఆమె ఏడుస్తూ ఉండొచ్చు, బాధపడుతూ ఉండొచ్చు కానీ బట్ షీ నోస్, ఆమెకు తెలుసు అనమాట యేసుప్రభు వారు పుట్టిన తర్వాత జరిగినటువంటి పరిస్థితులన్నింటినీ కూడాను ఆమె ఒకసారి బేరేజ్ చూసుకున్నప్పుడు ఓకే, ఇందుకోసము ఈయన ఈ లోకంలోకి రావటం జరిగింది, ఇందుకోసం నా గర్భం ద్వారా ఈయన రావటం జరిగింది, ఇది ఈయన యొక్క ప్రణాళిక. ఈ విషయాలన్నింటినీ నెరవేర్చడం కోసం, సమస్త మానవాళికి రక్షణ ప్రసాదించడం కోసం, చీకటిలో ఉండేటువంటి వారికి వెలుగును ప్రసాదించడం కోసం, లేకుంటే ఆయన ఈ లోకంలోకి రావటం జరిగింది. దేవుని యొక్క ప్రణాళిక ప్రకారం ఆయన ఈ లోకంలోకి రావటం జరిగింది. మేబీ హీఈస్ మై సన్ ఫిజికల్లీ, బట్ ఆయన వచ్చిన ఉద్దేశం వేరు, ఆయన యొక్క లక్షణం వేరు, ఆయన యొక్క ప్రణాళిక వేరు అనేటువంటి విషయాల్ని ఆమె బాగా ఆకళింపు చేసుకున్న దానిని బట్టి ఆమె ఆయన మరణానికి అప్పగించినప్పుడు కూడాను ఆమె ఆయన ప్రక్కనే నిలబడటానికి సాహసించినట్టుగా మనం చూస్తుంటాం అన్నమాట. దేవుని యొక్క బిడ్డలారా, మనం గమనించవలసినటువంటి విషయం ఏంటంటే ఇక్కడ చరిత్రలు లేకుంటే ఒక సమాజం యొక్క స్థితిగతుల్లో, సమాజం యొక్క ఆ పరిస్థితులన్నింటిలో కూడా కొన్ని విషయాలు జరుగుతూ ఉన్నప్పుడు మనం ఒకటి చాలా గట్టిగా లేకుంటే మనం చాలా దృఢంగా నిశ్చయించుకోవాల్సిన ఒక విషయం ఏంటంటే దేవుని యొక్క ప్రణాళిక ప్రకారమే సమస్తం కూడాను జరుగుతూ ఉంది. దేవుని యొక్క ప్రణాళిక లేకుండా ఏది కూడాను జరగటలేదు. మేబీ అవి కొన్నిసార్లు మనకు అడ్వర్సరీగా ఉండుండొచ్చు, అది కొంత మనకి ఇబ్బందికరంగా ఉండుండొచ్చు, బట్ టోటల్ గా మనం గమనించుకోవాల్సింది ఏంటంటే అవన్నీ కూడాను దేవుని యొక్క ప్రణాళిక ప్రకారమే జరుగుతున్నాయి. మన జీవితంలో ఏది కూడాను యాక్సిడెంటల్ గా జరగటం లేదు అనేటువంటి విషయాన్ని మనం యొక్క ప్రభు యొక్క జీవితాన్ని బట్టి గమనించుకోవాల్సిన అవసరం ఉంది. మనం కానీ ఒకసారి చూసినట్టయితే యేసు ప్రభు వారు జన్మించినప్పుడు ఒక పక్క దేవుని యొక్క ప్రణాళిక ఆయన ఇంప్లిమెంట్ చేస్తూ పోతూ ఉన్నప్పుడు, ఇంకొక ప్రక్క ఆ ప్రణాళికను ఎదుర్కోవటానికి లేకుంటే ఆ ప్రణాళికను పాడు చేయటానికి ఇంకొక రకమైనటువంటి ప్రయత్నాలు కూడా జరుగుతూ వచ్చేటట్టుగా మనం చూస్తూ ఉంటాం అన్నమాట. హేరోదు అక్కడ చూసినట్టయితే, మనం మత్తయి రాసిన సువార్తలుగా చూసినట్టయితే యేసు ప్రభు వారు పుట్టినప్పుడు ఆయన యొక్క పుట్టుకను గురించినటువంటి ఆ నక్షత్రాన్ని చూసి జ్ఞానులైనటువంటి వారు వచ్చినప్పుడు అక్కడ ఉన్నటువంటి హేరోదు జ్ఞానులు హేరోదు దగ్గరకు వెళ్ళినప్పుడు ఆయన చాలా కలవరపడినట్టుగా లేకుంటే చాలా నొచ్చుకున్నట్టుగా, చాలా బాధపడినట్టుగా మనం చూస్తుంటాం. ఎందుకు ఆయన అంత నొచ్చుకోవడం జరిగింది, ఎందుకు ఆయన అంత బాధపడటం జరిగింది, ఎందుకు ఆయన అంతగా మనసులో చాలా ఒకలాంటి ఈర్ష్య ద్వేషాన్ని
డెవలప్ చేసుకోవాల్సి వచ్చిందంటే ఇది దేవుని యొక్క ప్రణాళికను ఎదుర్కోవటానికి, లేకుంటే దేవుని యొక్క ప్రణాళిక సక్రంగా ఇంప్లిమెంట్ కాకుండా, లేకుంటే నిర్వహించబడకుండా చేయటానికి ఎనిమి చేస్తున్నటువంటి ఒక కార్యంగా మనం గుర్తించాలన్నమాట. సో దేవుని యొక్క ప్రణాళిక జరుగుతూ ఉన్నప్పుడు, లేకుంటే దేవుని యొక్క ప్రణాళిక ఇంప్లిమెంట్ అవుతూ ఉన్నప్పుడు తప్పనిసరిగా కొన్ని అవాంతరాలు, కొన్ని వ్యతిరేకతలు మన జీవితాల్లో, సమాజంలో జరుగుతూ ఉంటాయనేటువంటి విషయాన్ని కూడా మనం గమనించాలి. అయితే ఇక్కడ దేవుని యొక్క ప్రణాళికను ఆటంకపరిచేయడానికి, లేకుంటే ఎదురయ్యేటువంటి పరిస్థితులన్నింటినీ కూడాను దేవుడు ఏదో ఒక విధంగా ఆల్రెడీ తన ప్రణాళికలో రూపొందించాడు కాబట్టి వాటిని ఎదుర్కొనేటువంటి, లేకపోతే వాటిని అధిగమించేటువంటి పరిస్థితులను కల్పిస్తాడు అనేటువంటి విషయాన్ని కూడా మనం గమనించాలి. చాలా సందర్భాల్లో మనం ఏమనుకుంటామంటే దేవుని యొక్క ప్రణాళిక కొన్ని పరిస్థితులు ఎదురైనప్పుడు ఆ ప్రణాళిక మారుతుందేమో, లేకుంటే ఆ ప్రణాళిక చేంజ్ అవుతుందేమో అని అనుకుంటుంటాం అన్నమాట. బట్ ఇట్స్ నెవర్ లైక్ దట్. దేవుని యొక్క ప్రణాళిక వచ్చే పరిస్థితులను బట్టి మార్పు చెందదు, కానీ ఆ వచ్చే పరిస్థితుల్ని అధిగమించడానికి దేవుడు అంతకంటే గొప్ప ప్రణాళికను రూపొందిస్తారు అనేటువంటి విషయాన్ని మనం గమనించాలి. ఎందుకంటే చరిత్రలో కానీ మనం ఒకసారి చూసినట్టయితే చరిత్రలో జరిగినటువంటి ఏ సందర్భం కూడాను, చరిత్రలో జరిగినటువంటి ఏ ఒక్క సంఘటన కూడాను దేవుని యొక్క ప్రణాళికకు భిన్నంగా జరగలేదు అనేటువంటి విషయాన్ని మనం గమనించాలి. అందుకని ఒక ఆయన ఏమంటాడంటే, ఏటి పియర్సన్ అనేటువంటి ఒక భక్తుడు ఏమంటాడంటే, చరిత్ర అంతా కూడాను హిజ్ స్టోరీ, చరిత్ర అంతా కూడాను ఆయన గురించినటువంటిదే, ఆయన గురించినటువంటి కథే చరిత్ర. ఆయన అంటే ఎవరంటే దేవుని గురించినటువంటి చరిత్ర, లేదంటే యేసుక్రీస్తుని గురించినటువంటి కథే చరిత్ర అంటే. కాబట్టి చరిత్రలో జరుగుతున్నటువంటి ఏది కూడాను, చరిత్రలో సంభవించినటువంటి ఏ విషయాలు కూడాను, ఇంతకుముందు జరిగినవి, ఇక జరగబోతున్నవి కూడా ఏది కూడాను ఆయన ప్రణాళికలో ఒక భాగం అనేటువంటి విషయాన్ని మనం గమనించాలి. కాబట్టి మనం మన జీవితాల్లో, లేకుంటే సమాజంలో జరుగుతున్నటువంటి ఏ పరిస్థితిని కూడాను ఆయన యొక్క ప్రణాళికకు భిన్నమైందిగా మనం చూడటానికి వీలు లేదు. ఆయన యొక్క ప్రణాళికలో ఒక భాగం అనేటువంటి విషయాన్ని మాత్రమే మనం చూడవలసిన అవసరం ఉంటుంది. తర్వాత మూడవదిగా నేను చెప్పాలనుకున్నటువంటి ఇంకొక విషయం ఏంటంటే, వై, ఎందుకు యేసు ప్రభు వారు ఈ లోకంలోకి రావాల్సి వచ్చింది, ఏ విధంగా వచ్చాడు అనేటువంటి విషయాన్ని మనం చూసాము. కానీ ఇప్పుడు వై, ఎందుకు ఆయన రావాల్సి వచ్చింది అనేటువంటి విషయాన్ని కానీ మనం గమనించినట్టయితే మనకు తెలుసు, ఈ మత్తయి రాసిన సువార్తలో, లూకా రాసిన సువార్తలో అక్కడ చెబుతున్నటువంటి మాటను బట్టి ఏంటంటే, మనం ఒకసారి చూద్దాం బైబిల్ నుంచి. లూకా రాసిన సువార్త 2వ అధ్యాయం 10వ వచనంగా చూసినట్టయితే, అయితే ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువార్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. సో ఇట్స్ ఎ వండర్ఫుల్ హోప్, లేకుంటే ఇట్స్ ఎ వండర్ఫుల్ ప్రామిస్ అనేటువంటి విషయాన్ని మనం ఎక్కడ గమనించవచ్చు. ఏంటంటే ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువార్త. ఇక్కడ 3 సూపర్లేటివ్స్ ఇక్కడ వాడినట్టుగా మనం చూస్తాం. ఏంటంటే ప్రజలందరికీ, ఇట్స్ నాట్ ఫర్ జస్ట్ ఫర్ సమ్ పోర్షన్ ఆఫ్ పీపుల్, లేకుంటే ఒక పార్ట్ ఆఫ్ ప్రజలు కాదు, లేకుంటే ఒక సెక్ట్ ఆఫ్ ప్రజలు కాదు, లేకుంటే ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ కాదు, కానీ ఇక్కడ వాడుతున్నటువంటి పదం ఏంటంటే ప్రజలందరికీ అనేటువంటి మాట వాడుతూ, తర్వాత ఇంకొక మాట ఏం చెబుతుందంటే మహా సంతోషకరము. ఇట్స్ నాట్ అన్ అంటే జాయ్, అంటే ఏదో ఒక హ్యాపీ థింగ్ కాదు, హ్యాపీయెస్ట్ థింగ్ కాదు, కానీ మహా సంతోషకరము. ఇట్ ఇస్ అనదర్ సూపర్లేటివ్ హియర్, ఇట్ ఇస్ వర్డ్. అండ్ దెన్ అక్కడ మనం ఇంకా ముందుకు పోయి, సంతోషకరమైన సువార్తమాను నేను మీకు, మహా సంతోషకరమైన సువార్తమాను నేను మీకు తెలియజేస్తున్నాను అని చెబుతూ, ఇక్కడ ప్రజలందరికీ కలగబోతున్నటువంటి మహా సంతోషకరమైనటువంటి సువార్తమానం తెలియజేస్తున్నాను అని చెప్పి, ఇంకా ఈ ఏంజిల్ అక్కడ ఏం చెబుతుందంటే, ఒక శిశువు పొత్తికొట్లో చుట్టబడి పండుకుంటాం మీరు
చూచెదరు అని వారితో చెప్పిన. వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా నుండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానం కలుగునుగాకని దేవునికి స్తోత్రము చేయుచుండెను. ఇక్కడ మనం గమనించి చూసినట్టయితే వై అనేటువంటి దానికి కానీ మనం ఒకసారి ఆ పాయింట్ని కానీ మనం ఒకసారి చూసినట్టయితే ఇదందరూ కూడాను ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైనటువంటి శుభవర్తమానం. ఇట్స్ నాట్ ఏ వర్తమానము, ఇట్ ఏ శుభవర్తమానము అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ చూస్తున్నాం అన్నమాట. ఎందుకు why Jesus Christ came into this world, why God has come into this world as a boy అనేటువంటిది కానీ మనం ఒకసారి గమనించినట్టయితే ప్రజలందరికీ సంతోషం కలగాలని చెప్పేసి, ప్రజలందరికీ సంతోషం కలగాలి, మహా సంతోషం కలగాలని, నాటే ఒక ఆర్డినరీ సంతోషం కాదు, లేదంటే సాధారణమైన సంతోషం కాదు, కానీ ప్రజలందరికీ మహా సంతోషం కలగాలనేటువంటి ఉద్దేశంతో యేసు ప్రభు వారు ఈ లోకంలోకి రావడం జరిగింది. తర్వాత ఇంకా లోకరాసిన సువార్తలో ఇక్కడ జకర్యా కూడా యేసు ప్రభు వారిని గురించినటువంటి కొన్ని ప్రవచనాలు చెబుతూ ఏం చెబుతున్నాడంటే, చీకటిలో ఉన్న వారికి వెలుగును ప్రసాదించడం కోసము, శత్రువుల చేతిలో నుండి మనల్ని రక్షించడం కోసం ఆయన ఈ లోకంలోకి వస్తున్నట్టుగా మనం గమనిస్తున్నాం అన్నమాట. మనం శత్రువు చేతుల నుంచి రక్షించబడాలని చెప్పేసి, అదేవిధంగా ఎవరైతే చీకట్లో ఉండి అలమటిస్తున్నారో అలాంటి వారు వెలుగులోకి రావాలనేటువంటి ఉద్దేశంతోనూ, అదేవిధంగా ఇంకా ప్రజలందరికీ కూడాను మహా సంతోషం కలగాలనేటువంటి ఈ విషయాలన్నిటిని బట్టి యేసు ప్రభు వారు ఈ లోకంలోకి రావడానికి రావాల్సినటువంటి ప్రణాళిక మనం గమనిస్తున్నాం. అంత మాత్రం కాకుండా ఆయన ఇంకా మనం మత్తయి రాసిన సువార్త 1వ అధ్యాయం 21వ వచనంలో చూసినట్టయితే, తన ప్రజలను వారి పాపము నుండి ఆయనే రక్షించేవాడు కనుక ఆయన ఈ లోకంలోకి రావాల్సి వస్తుంది అన్నమాట. అంటే ఈ ప్రజలను, తన ప్రజలను, ద హోల్ యూనివర్స్ ఈజ్ హిస్ పీపుల్, ఆయన యొక్క ప్రజలు కాబట్టి వారి పాపం నుండి ఆయనే రక్షిస్తాడు. ఆయనే, ఇక్కడ తెలుగులో చక్కటి మాట చెప్పడం జరిగింది ఏంటంటే, తన ప్రజలను వారి పాపము నుండి ఆయనే రక్షించును, నన్ అదర్. ఇంకా వేరే విధంగా కాదు కానీ, వేరే వాడు కాదు కానీ ఆయనే రక్షిస్తాడు కాబట్టి, ఆయనే రక్షించవలసి ఉంది కాబట్టి అందుకని ఈ లోకంలోకి వచ్చినట్టుగా మనం గమనిస్తున్నాం. అందుకని ఆయనకి యేసు అని పేరు పెట్టమని చెప్పేటట్టుగా మనం గమనిస్తున్నాము. కాబట్టి వై జీసస్ క్రైస్ట్ హెస్ కమ్ ఇన్ టు దిస్ వరల్డ్ అని కానీ మనం ఒకసారి ఆలోచించినట్టయితే, ప్రజలందరికీ సంతోషం కలిగించాలని, చీకటిలో ఉన్నటువంటి వారికి వెలుగును ప్రసాదించాలని, మరణాంధకారంలో లేదంటే మరణ ఛాయల్లో ఉన్నటువంటి వారికి జీవాన్ని ఇవ్వాలని చెప్పేసి, అదేవిధంగా ప్రజలను వారి పాపాల నుండి ఆయనే రక్షించగలడు కాబట్టి నో అదర్ పర్సన్, ఇంకా వేరే విధంగా రక్షించడానికి అవకాశమే లేదు. కాబట్టి ఒకవేళ అనుకోవచ్చు వేరే విధంగా కూడా ప్రజలను రక్షించవచ్చు కదా, లేదంటే వేరే విధంగా కూడా పాపంలో ఉన్నటువంటి ఈ మానవాళిని రక్షించవచ్చు కదా, ఆయనే ఎందుకు రావాల్సి వచ్చింది అనుకుంటే, ఇక్కడ మనం క్లియర్ గా చూడవలసినటువంటి విషయం ఏంటంటే, ఆయనే రక్షించగలడు, ఆయన మాత్రమే. కాబట్టి అందుకని చెప్పేసి ఆయన ఈ లోకంలోకి రావాల్సి వచ్చినట్టుగా మనం గమనిస్తున్నాం. అదేవిధంగా మత్తయి రాసిన సువార్త 1:22 కూడా ఏమంటుందంటే, హీఈస్ ఇమ్మాన్యుయల్, ఆయన ఇమ్మాన్యుయేలు దేవుడు అనేటువంటి మాట గమనిస్తాం. ఇమ్మాన్యుయల్ అనే దానికి అర్థం ఏంటంటే గాడ్ ఈజ్ విత్ అస్, దేవుడు మనకు తోడు. సో ఆయన తోడుగా ఉండేటువంటి వాడు, ఆయన తోడుగా ఉండాలి, మనుషులకు ఏమంటే మానవాళికి తోడుగా ఉండాలి అనేటువంటి విషయంతో, అలాంటి ఆలోచనతో ఆయన ఈ లోకంలోకి రావడం జరిగింది. నాట్ ఓన్లీ దట్, మత్తయి రాసిన సువార్త 4:16లో ఇంకొకసారి చూసినట్టయితే, హీ బికేమ్ ద హోప్ ఫర్ ద డయింగ్ వరల్డ్, ఆయన ఈ నశించిపోతున్నటువంటి ఈ యొక్క ప్రపంచానికి, నశించిపోతున్నటువంటి మానవాళికి ఆయన ఒక్కడే హోప్ గా ఉన్నాడు కాబట్టి ఆయన ఈ లోకం రావాల్సి వచ్చింది. హీ బికేమ్ ద లైట్ టు ద డార్క్ అండ్ వరల్డ్, ఆయన చీకటిలో ఉన్నటువంటి ప్రపంచానికి వెలుగుని ఇవ్వాలి కాబట్టి ఆయన ఈ లోకంలోకి వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. సో ఈ విధంగా యేసు ప్రభు వారు వై అనేటువంటి దానికి ఆయన ఈ లోకంలోకి రావడం జరిగింది.
జరిగింది. అయితే ఈ వై అనేటువంటి విషయంలో మనం 2 పార్ట్లుగా నేను చూడాలని ఇష్టపడతాను. సో యేసు ప్రభు వారు ఈ లోకంలోకి వచ్చారు. ఇట్స్ గుడ్. We are enjoying the Christmas. We are enjoying the blessings of the Christmas, and we are enjoying the blessings of his arrival. But ఆయన చేసినటువంటి, లేకుంటే ఆయన ఈ లోకంలోకి వచ్చినటువంటి ఆ పరిస్థితులు కానీ మనం ఒకసారి గమనించినట్టయితే, ఆ తర్వాత ఆయన వచ్చినటువంటి ఉద్దేశము ఇంప్లిమెంట్ కావాల్సినటువంటి పరిస్థితి ఉన్నది. ఆయన ఎందుకు వచ్చాడు అనేటువంటి మనం చూడగలుగుతున్నాం. అయితే ఆయన వచ్చినటువంటి ఆ యొక్క ఉద్దేశము ఇంప్లిమెంట్ కావాల్సినటువంటి అవసరం ఉంది. ఆ ఇంప్లిమెంటేషన్ కానీ చూసినట్టయితే, హీ స్టార్టెడ్ హిజ్ మినిస్ట్రీ ఇన్ గలిలయ. ఆ ప్రాంతం అంతట్లో కూడాను ఆయన మొట్టమొదటిగా తన యొక్క మినిస్ట్రీని ప్రారంభించాడు. ఆయన వచ్చినటువంటి పర్పస్ ని నెరవేర్చడం కోసం. ఆ తర్వాత ఆయన హీ చోజన్ హిజ్ డిసైపుల్స్ అండ్ హీ గేవ్ హిజ్ పవర్ టు ద డిసైపుల్స్ and he asked them to go and preach the gospel to the world. ఆయన సమస్త జనులకు నా సువార్తను ప్రకటించి, నేను ఏదైతే మీకు చెప్పానో ఆ విషయాలను వాళ్ళందరూ కూడా బోధించి, సమస్తమైన జనులు నాకు శిష్యులుగా చేయండి అని మనం చూస్తున్నాం కదా. మత్తయి 28వ అధ్యాయం 18వ వచనంలో చూస్తూ ఉంటాం. కాబట్టి అక్కడ యేసు ప్రభువు తను వచ్చినటువంటి ఉద్దేశం ఆయన చేశాడు. ఆయన తన మినిస్ట్రీని 33.5 సంవత్సరాల దాకా తన వయసులో, అంటే దాదాపుగా 30 years నుంచి మొదలు పెట్టుకొని 3.5 years వరకు కూడా ఆయన తన యొక్క పరిచర్యను కొనసాగించడం జరిగింది. ఆ పరిచర్యలో అనేకులను బాగు చేసినట్టుగా, అనేకులకు తన యొక్క టచ్ ద్వారా, తన యొక్క క్రియల ద్వారా అనేకులను వెలుగులోకి నడిపించినట్టుగా మనం చూస్తుంటాం. అట్ ద సేమ్ టైం ఆయన కొన్ని సమాజంలో నెలకొన్నటువంటి కొన్ని రకాలైనటువంటి ఈవిల్ థింగ్స్ అన్నింటిని కూడాను ఆయన అక్కడ ఒక్కొక్క దాన్ని తీసివేస్తూ వస్తున్నట్టు కూడా మనం గమనించగలం అన్నమాట. అందుకని మత్తయి రాసిన సువార్త 5వ అధ్యాయము 6, 7 ఈ అధ్యాయాలన్నింటిలో కూడా మనం చూసినట్టయితే ఆయన గలిలయ, కపెర్నహూం ఆ ప్రాంతాలన్నింటిలో కూడాను హౌ హీ స్టార్టెడ్ హిస్ మినిస్ట్రీ, ఆయన పరిచర్యను ఏ విధంగా మొదలు పెట్టాడు అనేటువంటి విషయాన్ని మనం చూడగలం అన్నమాట. అది చూస్తున్నప్పుడు ఆయన యొక్క ప్రణాళిక చాలా ఆశ్చర్యాన్ని కల్పించేదిగా ఉంటుంది. కారణం ఏంటంటే, ఫస్ట్ హీ స్టార్టెడ్ ఎస్టాబ్లిషింగ్ హిమ్సెల్ఫ్, తను ఏంటి, ఎవరిని తాను అనేటువంటిది చెబుతూ, ఆ తర్వాత సమాజంలో ఉన్నటువంటి ఈ దుష్క్రియలన్నింటినీ కూడా ఒక్కొక్క దాన్ని అక్కడ ఉన్నటువంటి ప్రజలకు ఎత్తి చూపిస్తూ, వాటి నుంచి ఏ విధంగా బయటకు రావాలి అనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ, అదేవిధంగా తన శిష్యులను కూడాను ఏర్పాటు చేసుకుని, ఆ శిష్యులు కూడాను తన యొక్క విజన్ ని ఇంపార్ట్ చేస్తూ వచ్చినట్టుగా మనం చూస్తుంటాం అన్నమాట. ఆ తర్వాత యేసు ప్రభువు చనిపోయి ఆరోహణమైన తర్వాత ఆ యొక్క బాధ్యతను లేటర్ ఆయన యొక్క డిసైపుల్స్ మీద ఉన్నట్టుగా మనం చూడగలుగుతున్నాం అన్నమాట. ఆయన డిసైపుల్స్ అండ్ ద ఎర్లీ చర్చ్, ప్రాథమికంగా ఏర్పాటు చేయబడినటువంటి ప్రిమిటివ్ చర్చ్, ఎర్లీ చర్చికి ఆయన యొక్క డిసైపుల్స్ ద్వారా ఆయన విజన్ ఆయన ఇంపార్ట్ చేయడం మనం గమనిస్తున్నాం. తర్వాత ఆ ఎర్లీ చర్చి ప్రభు యొక్క ఆ యొక్క ఉద్దేశాన్ని, ఈ లోకంలోకి వచ్చినటువంటి ఉద్దేశాన్ని కొనసాగిస్తూ, వారు చేసినటువంటి ప్రయాసను, వారు పడినటువంటి ఎదుర్కొన్నటువంటి సమస్యలను, వారు ఫేస్ చేసినటువంటి కష్టాలన్నింటినీ కూడా మనం బుక్ ఆఫ్ యాక్ట్స్ లో మనం గమనించగలం అన్నమాట. అపోస్తలుల కార్యాల్లో ఈ విషయాలన్నింటి కూడా మనం క్షుణ్ణంగా పరిశీలించగలం. అయితే ఆ తర్వాత లేటర్ చర్చ్, లేటర్ సెయింట్స్, యేసు ప్రభు యొక్క వారి యొక్క శిష్యుల తర్వాత వచ్చినటువంటి దేవుని యొక్క పరిశుద్ధులు ఆ యొక్క పరిచర్యని కొనసాగిస్తున్నట్టుగా మనం చూడగలం. దట్స్ హౌ వి సీ ఇన్ ద హిస్టరీలో ఏ విధంగా సంఘం అనేటువంటిది విస్తరిస్తూ వచ్చింది, సంఘం అనేటువంటిది దేవుని యొక్క ప్రణాళిక ప్రకారం ముందుకు వెళుతూ వచ్చింది అనేటువంటి విషయాన్ని మనం గమనించగలం. యాజ్ ఎ పార్ట్ ఆఫ్ దట్, అందులో ఒక భాగంగానే మిషనరీస్ ఈ లోకంలో, మన ప్రపంచంలో ఉన్నటువంటి నలుమూలలకు ఎక్కడో ఒక ప్రాంతంలో వాళ్ళు వెలిగించబడిన వారై అనేక ప్రాంతాలకు వారి యొక్క దేవుని యొక్క సువార్తను తీసుకువెళ్ళినట్టుగా మనం చూడగలుగుతున్నాం అన్నమాట. సో అదే పరిస్థితుల్లో నౌ ద మెంటల్ ఈజ్
ఆన్ అవర్ షోల్డర్స్. ఇప్పుడు మనకు ఏదైతే ఆ ప్రభువారి యొక్క దర్శనాన్ని పుణికి పుచ్చుకొని ఎర్లీ చర్చ్ మన యొక్క పరిచర్యను మొదలుపెట్టిందో, ఆ తర్వాత లేటర్ సెయింట్స్ దాన్ని క్యారీ అవుట్ చేశారు. ఆ తర్వాత తర్వాత మిషనరీస్ కావచ్చు, లేకుంటే ప్రభు యొక్క పరిచర్యను ముందుకు తీసుకువెళ్ళాలి, ఆయన యొక్క విజన్ను క్యాచ్ చేసినటువంటి వారుగా ఆయన యొక్క పరిచర్యను ముందుకు తీసుకువెళ్తున్నటువంటి వారిగా అనేకులు మనం చూస్తూ ఉండగలుగుతున్నాం అన్నమాట. తర్వాత ఇప్పుడు ఈ పరిచర్య యొక్క బాధ్యత ఈ కాంటెంపరీ సొసైటీలో ఇట్స్ ఆన్ యూ అండ్ మీ, మన మీద ఉన్నట్టుగా విషయాన్ని మనం గమనించగలమాట. వై అనేటువంటి ఈ యొక్క భాగంలో నేను చెప్పాలనుకున్నది ఏంటంటే, దేవుని యొక్క అంటే యేసు ప్రభు వారు ఈ లోకంలోకి ఎందుకు వచ్చాడు అనేటువంటి విషయాన్ని మనకు తెలుసు. బట్ ఆ ఎందుకు వచ్చాడు అనేటువంటి విషయాన్ని తెలియచేయవలసిన బాధ్యత మన మీద కూడా ఉందన్నమాట. ఈ దినాల్లో, నేటి దినాల్లో మనం మనం ఈ విషయాన్ని ముందుకు తీసుకువెళ్ళే వారంగా ఉన్నాం అనేటువంటి విషయాన్ని మనం ఒకసారి గమనించుకోవాలి. సో చాలా సందర్భాల్లో మనం ఏమనుకుంటుంటాం అంటే, మనం ఈ విషయాన్ని లేకుంటే యేసు ప్రభు ఎందుకు ఈ లోకంలోకి వచ్చాడు అనేటువంటి విషయాన్ని ముందుకు తీసుకువెళ్ళాలి అనుకున్నటువంటి ఈ సందర్భంలో మనం యు సీ సో మెనీ హర్డిల్స్, చాలా హర్డిల్స్ ని మనం గమనిస్తూ ఉంటాం. చాలా హర్డిల్స్ ని మన ముందుకు కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. అది మన వ్యక్తిగత జీవితంలో కావచ్చు, సమాజంలో కావచ్చు, లేకుంటే మనం చుట్టుపక్కల ఉన్నటువంటి పరిస్థితుల్లో కావచ్చు. వాటిని చూసి మనం ఏమనుకుంటాం అంటే, చాలా సందర్భాల్లో డిస్కరేజ్ అయిపోయేవాళ్ళం గాను, దేవుని యొక్క ప్రణాళికను మనం తక్కువగా అంచనా వేసేవారుగా ఉంటున్నాం అన్నమాట. అందుకని దేవుని యొక్క ప్రణాళికను ఎవరైతే గమనిస్తూ ఉంటారో, ఇది ఇట్స్ ఎవ్రీథింగ్ దట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ అవర్ లైఫ్, మన జీవితాల్లో జరుగుతున్నటువంటి ప్రతిదీ కూడాను దేవుని యొక్క ప్రణాళిక ప్రకారమే జరుగుతుంది అనేటువంటి విషయాన్ని ఎవరైతే గమనిస్తున్నారో, ఎవరైతే గమనించారో, ఎవరైతే దాన్ని ఆకళింపు చేసుకున్నారో, అలాంటి వారు పరిస్థితులు ఏమైనా కానీ ఆ పరిస్థితులను ఎదుర్కొంటూ ముందుకు వెళ్ళినటువంటి వారిగా మనం చూస్తుంటాం. దట్స్ హౌ వి సీ ఇన్ పాల్స్ లైఫ్. పౌలు యొక్క జీవితంలో మనం చూసినట్టయితే, అక్కడ పౌలు గారు యాక్ట్స్ 26వ అధ్యాయం 19వ వచనాలుగా చూసినట్టయితే, అక్కడ ఆయన ఒక కౌన్సిల్ ముందు ఉంటూ ఉన్నాడు అనమాట. ఆయన గురించినటువంటి లేకుంటే పౌలు గారికి చాలా ప్రాణ సంఘటన అంటూ ప్రాణ హానికరమైనటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు, లైఫ్ రిస్క్ థ్రెట్ వచ్చినప్పుడు ఆయన ఏం చెబుతున్నాడంటే, ఓ అగ్రిప్ప రాజా, నేను ఆకాశం నుండి కలిగినటువంటి ఆ దర్శనకు అవిధేయుడును కాక నేను ఈ పని చేస్తున్నాను. వై ఐఎమ్ డూయింగ్, నేను ఎందుకు ఈ పని చేస్తున్నాను నీకు తెలుసా? ఇట్స్ నాట్ దట్ నాకేదో చేయాలని అంటే చేయాలి కాబట్టి చేస్తున్నాను కాదు, లేకుంటే ఏదో నేను సాధించాలనుకొని చేస్తున్నది కాదు, కానీ బట్ ద విజన్ ఐ గాట్, నేను ఏదైతే ఆకాశం నుంచి ఒక దర్శనాన్ని పొందానో, ఆ దర్శనానికి అవిధేయుడును కాక ఐఎమ్ క్యారింగ్ దిస్ వర్క్. సో నేనేదో ఆషామాషగా చేయట్లేదు, ఏదో పని లేక చేయట్లేదు, లేకుంటే నేనేదో ఇంకా నా కోసం నేనేదో సాధించుకోవాలి, నా గొప్ప పేరు సంపాదించుకోవాలనేటువంటి అలాంటి మనసుతో చేయట్లేదు. కానీ సో ఇట్స్ ఎ విజన్ ఐ గాట్, ఇట్స్ ద వర్క్ ఐ హావ్ రిసీవ్డ్. సో ఇది చరిత్రలో ఒక భాగము. ఐఎమ్ an instrument in implementing God's everlasting plan in my life, in the society. దేవుడు సమాజం కోసం, లేకుంటే ఈ లోకం కోసం ఏర్పాటు చేసినటువంటి, మానవాళి కోసం ఏర్పాటు చేసినటువంటి ఈ ప్రణాళికలో నేను ఒక ఇన్స్ట్రుమెంట్గా, నేను ఒక చిన్న సాధనంగా ఈ పనిని ముందుకు తీసుకువెళ్తున్నాను అనేటువంటి దృక్పథం పాల్ గారు కలిగి ఉన్నాడు. సో మెనీ పీపుల్ హూ అంటే క్యారీడ్ దిస్ విజన్, ఈ విజన్ ఎవరైతే క్యారీ చేస్తూ వారి యొక్క ప్రభు యొక్క ప్రణాళికలో నేను కూడాను ఒక భాగము, ప్రభు యొక్క అనంత ప్రణాళికలో నేను కూడా ఒక భాగమై ఉన్నాను. ఇట్స్ మై డ్యూటీ, ఇట్స్ మై ప్రివిలేజ్, ఇట్స్ మై షేర్, ఇది నేను చెయ్యాలి అనేటువంటి అలాంటి దృక్పథాన్ని ఎవరైతే కలిగి ఉన్నారో వారంతా కూడా ప్రభు యొక్క పని చేసుకుంటూ ముందుకు వెళుతూ ఉన్నారు. ఈజ్ దేర్ డ్యూటీ
to preach, to give the good news to the dying world. నశించిపోతున్నటువంటి సమాజానికి, నశించిపోతున్నటువంటి లోకానికి, చీకటిలో అలమటిస్తున్నటువంటి లోకానికి ఆ వెలుగునిచ్చేటువంటి కార్యక్రమంలో పీపుల్ ఆర్ జస్ట్ ఇన్వెస్టింగ్ దేర్ లైఫ్స్. సో వాట్ అబౌట్ వి? మన పరిస్థితి ఏంటి? మనం ఏ విధంగా ఉన్నాం? ఆర్ వి పార్టేకర్స్ ఆఫ్ దట్ విజన్? దేవుని యొక్క ప్రణాళికలో, దేవుని యొక్క అనంత ప్రణాళికలో మనం కూడాను ఆర్ వి పార్టేకర్స్? మనం బాల్య భాగస్తులుగా ఉండగలుగుతున్నామా? లేక మనం దేవుని యొక్క ప్రణాళికను సక్రంగా అర్థం చేసుకోలేని వారిగా ఉంటున్నామా? మనకు ఉన్నటువంటి చిన్న చిన్న సమస్యలను, మనకు ఉన్నటువంటి చిన్న చిన్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని ఆర్ వి ఫర్గెటింగ్ గాడ్స్ ఎటర్నల్ ప్లాన్? ఎందుకంటే చరిత్ర అంతా కూడాను ఆయన యొక్క కథే. చరిత్ర అంతా కూడాను ఒక ఆయన ఏమంటాడంటే, గ్యారీ ఫీల్డ్, అమెరికన్ ఎక్స్ ప్రెసిడెంట్ జేమ్స్ ఏ గ్యారీ ఫీల్డ్ అనేటువంటి ఆయన ఒక మాట అంటే ఏమంటాడంటే, చరిత్ర అంతా కూడా ఏంటంటే ఈ యొక్క ప్రాఫెసీల యొక్క అన్రోల్డ్ స్క్రోల్స్ ఆఫ్ ప్రాఫెసీ అంటాడు అనమాట. చరిత్ర, హిస్టరీ ఈజ్ ద అన్రోల్డ్ స్క్రోల్ ఆఫ్ ప్రాఫెసీ. అంటే చరిత్ర అంతా కూడా ఏంటంటే ఈ యొక్క ప్రవచనాలన్నింటినీ కూడాను విప్పినప్పుడు వచ్చేటువంటిదే చరిత్ర. కాబట్టి చరిత్ర అంటే మనం ఏమనుకుంటామంటే, ఇట్స్ నాట్ లైక్ ఏదో జరిగినటువంటి విషయాలు. లేదంటే చరిత్రలో చాలా మంది చనిపోయారు, చరిత్రలో చాలా మంది నష్టపోయారు, చరిత్రలో చాలా యుద్ధాలు జరిగినాయి, లేదంటే చరిత్రలో రకరకాలైనటువంటి ఇబ్బందులను ఫేస్ చేసాం అనుకున్నటువంటిది. ఇట్స్ ఎవ్రీథింగ్ ఇన్ గాడ్స్ ప్లాన్, ఇన్ గాడ్స్ ప్లాన్. సో వీ నీడ్ నాట్ get discouraged for anything that is going to happen. మన జీవితాల్లో లేకుంటే మనం ఎదుర్కోబోయేటువంటి సమస్యల్లో ఎలాంటి పరిస్థితులు వచ్చినా కానీ, ఎలాంటి ఒడిదుడుకులు ఎదురైనా కానీ, we need to have the courage to face that come, whatever may come. సో అది మన జీవితాల్లో ఏది ఎదురైనప్పటికీ కూడాను, ఎలాంటి సమస్య వస్తున్నప్పటికీ కూడాను, we should believe that. మనం నమ్మవలసినటువంటి విషయం ఏంటంటే, ఇట్స్ ద పార్ట్ ఆఫ్ హిస్టరీ. దేవుని యొక్క ప్రణాళికలో నేను ఒక భాగమై ఉన్నాను అనే విషయాన్ని మనం గమనించుకోవాలి. సో హౌస్ మనం ఏ విధంగా ఈ యొక్క దేవుని యొక్క ప్రణాళికలో మన పార్ట్ను మనం నిర్వహించగలుగుతున్నాము. ఐఎమ్ వెరీ గ్లాడ్ టు సే ఏ వర్డ్ అబౌట్ కృష్ణయ్య అన్న అండ్ లూయిస్ అక్క. రియల్లీ ఇఫ్ ఐ డు నాట్ మెన్షన్ ఆన్ దిస్ అకేషన్, ఆ పరిస్థితి నేను మెన్షన్ చేయకపోయినట్టయితే లెస్ట్ ఐ మిస్ సో మచ్. ఒక విషయం నేను గమనించవలసిన, నేను చెప్పాలనుకుంటున్నటువంటి విషయం ఏంటంటే, ఇన్ స్పైట్ ఆఫ్ దేర్ లిమిటేషన్స్, ఇన్ స్పైట్ ఆఫ్ దేర్ ఆడుకున్నటువంటి ఏదైతే లిమిటేషన్స్ ఉన్నాయో, ఆ లిమిటేషన్ని అధిగమిస్తూ వారు ప్రభు యొక్క పనిలో ఎంతో నమ్మకంగా, ఎంతో వారు త్యాగభరితంగా, ఎంతో కష్టంతో కూడాను వారు ముందుకు వెళుతున్నటువంటి విషయాన్ని నేను ఐ అప్రిషియేట్ దేర్ ఇన్వాల్వ్మెంట్. దేవుని యొక్క ప్రణాళికలో వాళ్ళ యొక్క భాగమై ఉండి వారు చేస్తున్నటువంటి ఆ పనులన్నింటిలో కూడాను నేను ఎంతగానో సంతోషిస్తున్నాను. సో ఆ యొక్క విజన్ను మనం కూడాను పుణ్యకు పుచ్చుకోవాల్సినటువంటి వారంగా ఉంటున్నాము. వీ నీడ్ టు క్యారీ అవుట్ దట్ విజన్ దట్ గాడ్ హ్యాస్ గివెన్. ఆయన ఇచ్చినటువంటి ఆ ప్రణాళికలు మనం కూడాను భాగస్తులుగా ఉండాలి. ఇన్ వాట్ ఎవర్ కెపాసిటీ వీఆర్ ఇన్, మనం ఏ పరిస్థితులు ఉన్నప్పటికీ కూడాను, ఏ స్థితిలో, ఏ స్థాయిలో, ఎంత దిగజారిన స్థాయి అయినా, లేకుంటే ఎంత పురోగతిలో ఉన్నటువంటి స్థాయి అయినప్పటికీ కూడాను, బట్ వీ షుడ్ నాట్ ఫర్గెట్ దట్. ఒక విషయాన్ని మనం మర్చిపోకూడదు, మనం యొక్క దేవుని యొక్క ప్రణాళికలో ఉన్నాము. ఎవ్రీథింగ్ అంతా కూడాను దేవుని యొక్క ప్రణాళిక ప్రకారం జరుగుతున్నటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. సో నేను ఐఎమ్ గోయింగ్ టు స్టాప్ ఇట్ హియర్. ఈ విషయాన్ని మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. దేవుని యొక్క ఈ యొక్క ప్రణాళికలో వై జీసస్ క్రైస్ట్ హ్యాస్ కమ్ ఇన్ టు దిస్ వరల్డ్, ఎందుకు ఆయన ఈ లోకంలోకి రావటం జరిగింది, ఎందుకు దేవుడే మానవుడిగా ఈ లోకంలోకి రావడం జరిగింది అని కానీ మనం ఆలోచించినట్టయితే, so it is in his plan to save us, to save the whole universe, and to give light to life, and that we need in this world. So what is our response? మన యొక్క
ప్రతిస్పందన ఏంటి ఈ ప్రణాళికలు? ఈ ప్రణాళికకి మనం బయట ఉందామా, లేదంటే ఈ ప్రణాళికలో ఒక భాగంగా ఉందామా, భాగస్థులుగా ఉందామా? ఈ ప్రణాళికలో మనం భాగస్థులుగా ఉండాలి అనుకున్నప్పుడు మన జీవితాల్లో ఎదురయ్యేటువంటి ఏ సమస్యను కూడా మనం అది ఒక పెద్ద సమస్యగా తీసుకోవాల్సిన అవసరం లేదు. We should take it as a part and parcel of God's plan. దేశంలో కావచ్చు, ప్రపంచంలో కావచ్చు, ఎన్నో మార్పులు. Particularly during this COVID period, we have lost so many of our beloved ones. We have come across so many difficulties, but we should believe that this is also a part of God's plan. ఈ గాడ్స్ ప్రణాళికలో, దేవుని యొక్క ఈ ప్రణాళికలో జరిగేటువంటి అంతా కూడా మనం ఆయన హీఈస్ ఇన్ కంట్రోల్, ఆయన ఆధీనంలోనే జరుగుతుంది అనేటువంటి దాన్ని గుర్తుపెట్టుకొని ఆయన ఈ లోకంలోకి వచ్చినటువంటి విషయాన్ని అనేకులకు దిస్ ఈస్ ద సీజన్ టు ప్రీచ్ ద గుడ్ న్యూస్. ఆ విషయాలను మనం దృష్టిలో పెట్టుకుని దేవుని యొక్క ప్రణాళికలో మనం కూడాను భాగస్థులుగా ఉంటూ మనం wherever we are, whatever the ministry we participate, we involve in, but believe that you are in God's plan. May God help us to understand His plans in our lives. మరొకసారి మీ అందరికి కూడాను ఈ క్రిస్మస్ యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తూ, దేవుడు అందరికి కూడాను సంతోషకరమైనటువంటి ఈ యొక్క సీజన్ మనందరికి ఇస్తూ, మనల్ని కూడా ఆయన యొక్క ప్రణాళికలో భాగస్థులుగా చేసుకోవాలని ఆశిస్తూ, ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి అందరికి కూడా మరొకసారి కృష్ణయ్యకు అండ్ హిస్ ఫ్యామిలీ అండ్ ద మినిస్ట్రీ ఐ ఎక్స్ప్రెస్ మై హోల్ హార్టెడ్ థ్యాంక్స్. థ్యాంక్ యూ వన్స్.